హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'ఆహాలో' స్ట్రీమింగ్ అవుతున్న 'మద్రాస్కరన్' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఈ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హీరో సత్య అని చూపిస్తారు. సత్య వాళ్ళది పుదుక్కొట్టై అనే పల్లెటూరులో జాయింట్ ఫ్యామిలీ. ఇంకా ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే సత్య అండ్ మీరా ఒకరికొకరు నచ్చి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి అదే విషయం తమ ఫ్యామిలీస్కి చెప్పి పెళ్లికి కూడా ఒప్పించి ఉంటారు. అయితే పెళ్లి మాత్రం సత్య తమ పల్లెటూరులోనే తమ ఫ్యామిలీ మధ్య జరగాలని చెప్పడంతో మీరా కూడా దానికి ఓకే చెప్తుంది. ఇంకా మీరాకి అమ్మ ఉండదు. తన ఫాదరే మీరా అండ్ తన చెల్లెలు ప్రియాని ప్రేమగా పెంచి ఉంటాడు. అలా సత్య అండ్ మీరాల పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేస్తారు. సీన్ కట్ చేస్తే అలా పుదుక్కోటైలో సత్య ఫ్యామిలీ పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారు. మరో పక్క మీరా సిటీ నుండి తన ఫాదర్ అండ్ చెల్లితో పుదుక్కోటైకి బయలుదేరుతుంది. అప్పుడే మీరాతో తన ఫాదర్ వీరా ఫారిన్లో సెటిల్ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకుని అల్లుడుగా తెస్తావనుకున్నా కనీసం పెళ్ళైన సిటీలో పెట్టిండొచ్చు కదా అనగా దానికి మీరా ఒకప్పుడు సత్య వాళ్ళు ఈ ఊర్లో కష్టపడ్డ ఫ్యామిలీ సిటీకి షిఫ్ట్ అయ్యి తన కాళ్ళ మీద తను నిలబడి గొప్పగా ఎదగాలి అనుకున్నాడు. చిన్నప్పుడు దూరమైన సొంత ఊర్లోనే పెళ్లి చేసుకోవాలని తన కోరిక అని చెప్తుంది. అది విన్న వీరా ఇంకా సెటిల్ అవ్వలేదు కదా, అయినా తల్లి లేని పిల్లలు అని మీరు ఏం చేసినా ఏమీ అనలేకపోతున్నా అని చెప్తాడు. అలా మీరా వాళ్ళు పుదుక్కోటైకి చేరుకొని సత్య వారి కోసం బుక్ చేసిన హోటల్ దగ్గరికి వెళ్ళగా ఆ హోటల్ని చూసిన మీరా ఫాదర్ అది చిన్న హోటల్ అని ఫీల్ అవుతాడు. దాంతో మీరా సత్యకి ఫోన్ చేసి నీకు ఇంతకన్నా బెటర్ హోటల్ దొరకలేదా అనగా దానికి సత్య ప్లీజ్ మీరా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఈ ఊర్లో ఉన్న బెస్ట్ హోటల్ అదే అంటాడు. దానికి మీరా పెళ్లి మండపమైన మంచిది బుక్ చేశావా, నిన్ను నమ్మి నా దూరపు చుట్టాలందరినీ పిలిచాను అని చెప్పగా దానికి సత్య ఈ ఊర్లో అతి పెద్ద మండపం అదే, మీకోసం నా శక్తికి మించి చేస్తున్నా, మీకు ఇది సింపుల్ వెడ్డింగ్ లాగే కనిపించవచ్చు కానీ నాకు నా ఫ్యామిలీకి ఇది చాలా పెద్ద విషయం, నువ్వేం టెన్షన్ పడకు అంటాడు. నెక్స్ట్ సీన్లో సత్య తాలిబట్టు అలాగే పెళ్లి కూతురు కోసం బట్టలు తీసుకోవాలని షాపింగ్ కోసం తన అత్తలు అండ్ అమ్మని తీసుకుని కారులో పక్కనే ఉన్న సిటీకి బయలుదేరుతారు. అలా షాపింగ్ చేశాక బిల్ పే చేయడానికి కొంచెం డబ్బు తక్కువగా ఉండడంతో సత్య తన ఫ్యామిలీని అక్కడే ఉండమని చెప్పి డబ్బు తీసుకురావడానికి ఏటీఎం దగ్గరికి కారులో బయలుదేరుతాడు. ఇదిలా ఉంటే ఇక్కడే మనకి దొరై సింగం అనే వ్యక్తిని చూపిస్తారు. సత్య వాళ్ళ పక్క ఊర్లోనే దొరై సింగం ఉంటాడు. అయితే దొరై సింగం ఊరి అమ్మాయి కాలేజీకి బస్సులో వెళ్తుంటే ఒక అబ్బాయి ఏడిపిస్తున్నాడు అని దొరై సింగంకి చెప్పడంతో దొరై సింగం అదే రోజు తన మనుషులతో బస్ స్టాప్కి కొంచెం దూరంలో ఆ అమ్మాయి బస్ ఎక్కే బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడే రోడ్డు పక్కన ఏటీఎం ఉండడంతో సత్య కారులో వారి ముందుకు వచ్చి ఆపబోయి అనుకోకుండా వారి బైక్కి డాష్ ఇవ్వడంతో దొరై సింగం మనుషులు కళ్ళు కనబడటం లేదా అని సత్యతో గొడవ పడతారు. అది చూసిన దొరై సింగం తన మనుషులతో మనం వచ్చింది ఏ పనికి, మీరు చేస్తుంది ఏంట్రా అని వారిని తిట్టి అలాగే సత్యతో తప్పు నీదే కదా, మర్యాదగా సారీ చెప్పి ఇక్కడి నుంచి దొబ్బేరా అంటాడు. అది విన్న సత్య కూడా కొంచెం కోపం వచ్చి వారిని తిట్టి అలాగే దొరై సింగం కాలర్ పట్టుకోవడంతో దొరై సింగంకి చాలా కోపం వస్తుంది. కానీ అదే టైంకి అక్కడికి బస్ రావడం అలాగే తమ ఊరి అమ్మాయిని ఏడిపించే అబ్బాయి బస్ ఎక్కడంతో సత్యతో నీ అంతు తర్వాత చూస్తారా అని అలా బస్ ని చేసి ఎక్కి అందరి ముందు ఆ అబ్బాయితో ఇంకోసారి ఏ అమ్మాయినైనా ఏడిపించినా అసభ్యకరంగా ప్రవర్తించినా సరే ప్రాణాలు తీస్తా అని అప్పటికి తన చెయ్యి నరికి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే అలా షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన సత్య మీరాతో ఫోన్ మాట్లాడుతూ ఉండగా అప్పుడే సత్యతో తన అమ్మ పెళ్ళయ్యేంత వరకు ఇంటి గడప దాటి బయటికి వెళ్ళకూడదు అని మరీ చెప్తుంది. దానికి సత్య కూడా ఓకే అని చెప్తాడు. కానీ అదంతా ఫోన్లో ఉన్న మీరా విని నేను ఇప్పుడే నిన్ను చూడాలి, నన్ను కలవడానికి రా అని చెప్తుంది. దానికి సత్య ఇప్పుడే అమ్మ చెప్పింది కదా పెళ్ళయ్యేంత వరకు ఇంటి గడప దాటకూడదు అని చెప్పగా దానికి మీరా నాకు అదంతా తెలీదు, రేపు ఉదయమే మన పెళ్ళి, తర్వాత మనం భార్యాభర్తలం కదా, లవర్స్గా కలుసుకోవడానికి ఈ రోజే కదా లాస్ట్ ఛాన్స్ అనడంతో సత్యకి మరో దారి లేక తను మీరాని కలవడానికి బయలుదేరుతూ ఆ విషయం తన మామయ్యకి చెప్పి తన గురించి అడిగితే ఏదైనా చెప్పి మేనేజ్ చెయ్యని కారులో మీరాని కలవడానికి బయలుదేరుతాడు. నెక్స్ట్ సీన్లో అలా సత్య మీరాతో ఫోన్ మాట్లాడుతూ కారు డ్రైవింగ్ చేస్తూ పక్క ఊరిలో వెళ్తూ ఉండగా సడన్గా కారుకి కుక్క అడ్డు రావడంతో స్పీడ్గా వెళ్తున్న కారుని సత్య భయంతో స్పీడ్ బ్రేక్ వేసి కార్ని రైట్ సైడ్కి టర్న్ చేస్తాడు. అయితే సత్య ఏం కాలేదులే అమ్మయ్య అనుకుంటాడు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ ఊరి వాళ్ళందరూ ఆ కారు దగ్గరికి చేరుకుని గట్టిగా కేకలు వేస్తూ సత్యాన్ని తిట్టడం స్టార్ట్ చేస్తారు. అదంతా చూస్తున్న సత్యకి ఏమీ అర్థం కాక కారు దిగి చూడగా నిజానికి సత్య ఒక ప్రెగ్నెంట్ మహిళని గుద్దేసి ఉంటాడు. తను శ్రోకోల్పోయి పడిపోయి ఉంటుంది. ఇంకా ఆ ఊరి మగవారు కళ్ళు కనబడట్లేదా అని సత్యాన్ని తిడుతూ కొడతారు. అయితే ప్రెగ్నెంట్ మహిళని చూసిన సత్య షాక్ అయ్యి వారితో ఇది అనుకోకుండా జరిగింది అని వెంటనే ఆ ప్రెగ్నెంట్ మహిళని కారు ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ
భయపడి డాక్టర్స్కి విషయం చెప్పగా డాక్టర్స్ ఆ మహిళని లోపలికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇంకా ఊరి వాళ్ళు అండ్ మహిళలు కారుతో గుద్దేశాడు అని ఏడుస్తూ సత్యాని తిడుతూ ఉంటారు. దాంతో సత్యకి ఏం చేయాలో అర్థం కాదు. మరోపక్క సత్య అమ్మ సత్య ఇంట్లో కనబడకపోవడంతో తన కోసం వెతుకుతూ కంగారు పడుతూ ఉండడంతో అది చూసిన సత్య మావయ్య తన దగ్గరికి వచ్చి సత్య అమ్మకి సత్య మీరాని కలవడానికి వెళ్ళాడు అని చెప్పడంతో సత్య అమ్మ ఇంటి గడప దాటకూడదు అని చెప్పినా సరే వెళ్ళాడా అని సీరియస్ అవుతుంది. మరోపక్క సత్యకి ఏం చేయాలో అర్థం కాక తన మావయ్యకి అలాగే తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి విషయం మొత్తం తర్వాత చెప్తాను, అర్జెంటుగా టౌన్ హాస్పిటల్ దగ్గరికి రండి అని చెప్తాడు. ఇంకా అప్పుడే హాస్పిటల్ దగ్గరికి ఆ ప్రెగ్నెంట్ మహిళ అన్నయ్య అయిన శివ వస్తాడు. తను ఒక పొలిటికల్ పార్టీకి యూత్ ప్రెసిడెంట్గా ఉంటాడు. శివని చూసిన సత్య తన దగ్గరికి వచ్చి సడన్గా కుక్క అడ్డు రావడం వల్లే కారు ఒకవైపు తిప్పాను, కావాలని చేయలేదు అని ఎంత చెప్పినా సరే సత్య మాటలు వినకుండా తన మీద సీరియస్ అయ్యి ఇప్పుడు నా చెల్లికి కానీ తన కడుపులోని బిడ్డకు కానీ ఏదైనా ప్రమాదం జరిగిందో నిన్ను నీ ఫ్రెండ్స్ని నీ ఫ్యామిలీని అందరి అంతు చూస్తా అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే శివకి రేపే సత్యకి పెళ్ళి అని తెలిసి ఇక్కడ ఎవరికి ఏ ప్రమాదం జరిగినా సరే రేపు నీ పెళ్లి కాదు నీ కర్మకాండ చేస్తా అని కోపంతో హాస్పిటల్లోకి వెళ్తాడు. ఇంకా అదంతా చూసినా అప్పుడే అక్కడికి వచ్చిన సత్య ఫ్రెండ్స్కి ఏమీ అర్థం కాక అసలు ఏం జరిగిందిరా, ఎవరి ఊరి వాళ్ళంతా నీ మీద అంత కోపంగా ఎందుకు ఉన్నారని అడగ్గా సత్య వారికి జరిగిందంతా చెప్తాడు. అదంతా విన్న తన ఫ్రెండ్స్ షాక్ అయ్యి రే సత్య ఆ అమ్మాయికి ఇలా జరిగిందని ఆ ఊరి వాళ్ళు తన అన్నయ్యనే ఇంత కోపంతో రగిలిపోతున్నారు అంటే ఆ అమ్మాయి భర్తకి ఈ విషయం తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడో ఇంతకీ వాడు ఎవడో అనగా అది విన్న సత్య కూడా రేపు ఉదయం పెళ్లి పెట్టుకునేలా జరిగిందని చాలా ఫీల్ అవుతాడు. అలాగే ఏదో ఒకటి చెప్పి ఆ మహిళ భర్తని కన్విన్స్ చేసి కూల్ చేయాలి అనుకుంటాడు. అప్పుడే అక్కడికి ఆ ప్రెగ్నెంట్ మహిళ భర్త కూడా వస్తాడు. అయితే ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే తన భర్త ఎవరో కాదు, ఉదయం సత్య గొడవ పడిన అదే దొరైసింగం. దొరైసింగం అక్కడికి వచ్చి నా కళ్యాణ్కి ఏం జరిగిందని అడగ్గా అప్పుడే శివ తనతో నా చెల్లెల్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటే సరిపోదు బావా, తనని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, 6 సంవత్సరాల సంసారం తర్వాత మీకు పుట్టబోతున్న మొదటి బిడ్డ అదిగో వాడే కళ్యాణిని కారుతో గుద్దేసింది అని సత్యాన్ని చూపించగా సత్యాన్ని చూసిన దొరైసింగం ఉదయం జరిగింది కూడా గుర్తు చేసుకుని కోపంతో తన దగ్గరికి వెళ్ళగా సత్య తనకి జరిగింది చెప్పబోతాడు. కానీ భార్య అంటే పిచ్చి ప్రేమ ఉన్న దొరైసింగం కోపంలో అక్కడే ఉన్న గుణపంతో సత్యాన్ని పొడిచి చంపబోగా పోలీసులు తనని ఆపుతారు. ఇంకా శివ ఫ్యామిలీకి పొలిటికల్ సపోర్ట్ ఉండడంతో పోలీసులు కూడా తనకే సపోర్ట్గా మాట్లాడతారు. ఇంకా అప్పుడే అక్కడికి తన మావయ్య తన అత్తయ్యలను కూడా తీసుకుని రాగా జరిగింది తెలుసుకున్న తన అత్తయ్యలు దొరైసింగం దగ్గరికి వెళ్ళి మా సత్య కావాలని చేసి ఉండడు, తను చాలా మంచివాడు, తన ఊరి వాళ్ళ మధ్య పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి వచ్చాడు, తనని క్షమించమని అడగ్గా దానికి దొరైసింగం అండ్ శివ కళ్యాణి అండ్ తన బిడ్డలకి ఎలాంటి ప్రమాదం జరిగినా సరే తనని చంపేస్తామనడంతో అది విన్న సత్య అత్తయ్యలు చాలా బాధపడతారు. సత్య వారితో తల్లికి బిడ్డకి ఏమి జరగకూడదని కోరుకోమని వారికి చెప్తాడు. సీన్ కట్ చేస్తే మరో పక్క సత్య పేరెంట్స్ అండ్ మీరా ఫ్యామిలీ అందరూ కళ్యాణ మండపానికి చేరుకుంటారు. ఇంకా అక్కడ కూడా సత్య లేకపోవడంతో సత్య పేరెంట్స్ సత్య ఎక్కడికి వెళ్ళాడని తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరో పక్క డాక్టర్ కళ్యాణి స్కానింగ్ రిపోర్ట్స్ చెక్ చేసి దొరైసింగం అండ్ శివాలని లోపలికి పిలిచి కళ్యాణి సిచ్యుయేషన్ గురించి చెప్తాడు. అదంతా విన్న శివ చాలాసేపటికి బయటికి వచ్చి తన ఫ్యామిలీ అండ్ ఊరి వాళ్ళతో కళ్యాణి ప్రాణానికి ఏం ప్రమాదం లేదంట కానీ కడుపులోని బిడ్డ సంగతి చెప్పలేమంటున్నారు అని చెప్పి చాలా ఎమోషనల్ అవడంతో అది విన్న ఊరి వాళ్ళు దీనంతటికీ కారణం సత్య అని సత్య మీద దాడి చేయగా తన ఫ్రెండ్స్ అండ్ అత్తయ్యలు వారిని ఆపబోతారు. అదంతా చూస్తున్న పోలీసులు సత్య ఇక్కడ ఉండటం ప్రమాదమని తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఇంకా అదంతా చూసిన తన మావయ్య నేరుగా పెళ్లి మండపానికి వచ్చి సత్య పేరెంట్స్తో జరిగిందంతా చెప్పగా అది విన్న సత్య పేరెంట్స్ షాక్ అయ్యి చాలా బాధపడతారు. అదంతా విన్న మీరా కూడా చాలా బాధపడగా మీరా ఫాదర్ మాత్రం అందుకే ఈ పెళ్లి సంబంధం వద్దు అని చెప్తూనే ఉన్నాను అని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకుని మీరాని బలవంతంగా అక్కడ నుండి తీసుకుని వెళ్తాడు. మరో పక్క పోలీస్ స్టేషన్ దగ్గరికి శివ ఊరి వారితో వచ్చి పోలీసులతో ఈ కేసులు ఏవి మాకు వద్దు, వాడిని మాకు అప్పచెప్పండి అంటారు. అదంతా చూస్తున్న దొరైసింగం శివతో ఇదంతా తప్పు అనిపిస్తుంది, మనం లీగల్గానే వెళ్దాం అనగా దానికి శివ నువ్వు హాస్పిటల్కి వెళ్ళి కళ్యాణిని చూసుకో బావా, ఇక్కడ వీడి గురించి నేను చూసుకుంటాను అని చెప్పి పంపి తర్వాత పోలీసులతో వాడిని మేము వదిలేయాలి అంటే డబ్బు సెటిల్మెంట్ చేయమనండి, ఆ డబ్బు నా చెల్లి ఫ్యామిలీకైనా ఉపయోగపడుతుంది అంటాడు. అదంతా పోలీస్ స్టేషన్లో ఉన్న సత్య కూడా విని శివ ఇంత త్వరగా మాట మార్చి మాట్లాడడంతో హాస్పిటల్లో ఏదైనా తప్పు జరుగుతుందేమో అని డౌట్ వచ్చి పోలీసులు చూడకుండా తప్పించుకొని హాస్పిటల్ దగ్గరికి రాగా అప్పుడే డాక్టర్ దొరైసింగంతో కడుపులోని బిడ్డ చనిపోయింది అని చెప్పడంతో అది విన్న దొరైసింగం పెళ్ళైన 6 సంవత్సరాలకి పుట్టబోతున్న బిడ్డ చనిపోవడంతో చాలా ఎమోషనల్ అవుతాడు. అదంతా చూసిన సత్య కూడా తెలిసి చేసినా తెలియక చేసినా తన వల్ల కడుపులోని బిడ్డ చనిపోయిందని చెప్పి చాలా ఏడుస్తాడు. నెక్స్ట్ సీన్లో అలా ఈ కేసు కోర్టుకి రాగా సత్య తన వల్ల ఇంకా ఈ ప్రపంచంలోకి రాని పసిబిడ్డ చనిపోయిందని తప్పు ఒప్పుకోవడంతో అది విన్న జడ్జి సత్యకి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో అలా సత్యాన్ని కోర్టు నుండి తీసుకెళ్తూ ఉండగా కొంతమంది తనను చంపేందుకు కత్తులతో అటాక్ చేయగా పోలీసులు సత్యాన్ని కాపాడి జైలుకి తీసుకెళ్తారు. మరో పక్క
పక్క చనిపోయిన బిడ్డని చూసిన దొరైసింగం అండ్ తన భార్య, ఫ్యామిలీ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు. తర్వాత ఆ బిడ్డకి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. మరో పక్క సత్య పేరెంట్స్ జైలుకి వెళ్ళి సత్యాని చూసి చాలా ఎమోషనల్ అవ్వగా సత్య వారితో నేను ఇక్కడ బానే ఉన్నాను, త్వరగా బయటికి వస్తానని వారికి ధైర్యం చెప్పి పంపుతాడు. ఇంకా మీరా అక్కడికి వచ్చి సత్యతో మాట్లాడి నీకోసం బయట ఎన్ని రోజులైనా సరే ఎదురు చూస్తూ ఉంటానని ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో పక్క శివ దొరైసింగంతో కళ్ళు కూడా తెరవని నా అల్లుడిని చంపిన వాడిని వదిలిపెట్టను అనగా దానికి దొరైసింగం ఇది ప్రతీకారం తీర్చుకునే సమయం కాదు, నువ్వు సైలెంట్గా ఉండు అంటాడు. సీన్ కట్ చేస్తే అలా 2 సంవత్సరాలు గడిచిపోతాయి. సత్య జైలు నుండి విడుదలై ఇంటికి వస్తాడు. అయితే ఇక్కడే సత్యకి తెలిసే ఒక విషయం ఏంటంటే సత్య జీవితం ఇలా అయ్యిందనే బాధతో సత్య ఫాదర్ చనిపోయి ఉంటాడు. ఇది తెలిసిన సత్య తన ఫాదర్ చావుకి తానే కారణమని తన ఫాదర్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుని చాలా బాధపడతాడు. తర్వాత సత్య మీరా గురించి ఆలోచించి తనని కలిసి తన ఫాదర్ని ఒప్పించి మీరాని పెళ్లి చేసుకోవాలని తన ఫ్రెండ్స్ని తీసుకుని మీరా ఇంటికి వెళ్ళబోతాడు. అప్పుడే సత్యతో తన ఫ్రెండ్స్ మమ్మల్ని క్షమించురా సత్య, ఇన్ని రోజులు ఈ నిజం నీ దగ్గర దాచినందుకు. మీరాకి సంవత్సరం క్రితమే పెళ్ళయింది, తనకి పాప కూడా ఉంది, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు, లండన్లో సెటిల్ అయ్యారు అని చెప్పడంతో అది విన్న సత్య షాక్ అయ్యి తను జైల్లో ఉన్నప్పుడు మీరా తనతో నీకోసం బయట ఎదురు చూస్తూ ఉంటానని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అవుతాడు. దాంతో అది చూసిన తన ఫ్రెండ్స్ తనని ఓదార్చి నువ్వు ఇక్కడే ఉంటే జరిగిందే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటావు, అందుకే కొన్ని రోజులు బెంగళూరుకి వచ్చి మా రూమ్లో మాతో పాటు ఉందువుగానని తనని తమతో పాటు బెంగళూరుకి తీసుకెళ్ళాలి అనుకుంటారు. సత్య ఈ విషయం తన మావయ్యకి మాత్రం చెప్పడంతో తన బ్యాగ్ తీసుకొచ్చి తనకి ఇచ్చి అలాగే కొంత డబ్బు ఇచ్చి జాగ్రత్తరా నాన్న ఏమీ ఆలోచించుకొని చెప్పి ఎమోషనల్ అవుతారు. అలా సత్య అండ్ ఫ్రెండ్స్ బెంగళూరుకి వెళ్ళాలని బస్ దగ్గరికి వెళ్ళగా అప్పుడే కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి కత్తులతో సత్యపై అటాక్ చేస్తారు. అది చూసిన సత్య ఫ్రెండ్స్ అండ్ మావయ్య ఎవర్రా మీరు అని వారిని ఆపబోగా ఇదే ప్రాసెస్లో సత్య మావయ్య కూడా కత్తి గాయం అవుతుంది. అది చూసిన సత్యకి చాలా కోపం వచ్చి వాళ్ళందరినీ బాగా కొట్టగా వాళ్ళు అక్కడి నుంచి పారిపోతూ సత్యతో ఆ చావుకి నువ్వు సమాధానం చెప్పాల్సిందే అని పారిపోతారు. సీన్ కట్ చేస్తే సత్య తన మావయ్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఈ విషయం తెలిసిన సత్య అక్క అండ్ అమ్మ హాస్పిటల్కి వస్తారు. జరిగింది తెలుసుకుని చాలా బాధపడతారు. అప్పుడే సత్యతో తన అక్క నువ్వు ఇంకా ఈ ఊర్లో ఉండకురా, దూరంగా వెళ్ళిపో అని చెప్పి ఏడుస్తుంది. దాంతో సత్య కూడా తన వల్ల తన ఫ్యామిలీకి ఏం కాకూడదు అని ఆ ఊరు నుండి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. తర్వాత సత్య తన మావయ్య స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకోవడానికి వెళ్ళగా అక్కడే హాస్పిటల్లో పనిచేసే ఒక నర్సు సత్యని చూసి గుర్తుపట్టి ఆ రోజు ప్రెగ్నెంట్ లేడీని యాక్సిడెంట్ చేసి హాస్పిటల్కి తీసుకొని వచ్చింది మీరే కదా అనగా సత్య తన మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళబోతాడు. అయితే ఆ నర్సు సత్యాన్ని ఆపి మీకు ఒక నిజం చెప్పాలి అని మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. అదేంటంటే ఆ రోజు యాక్సిడెంట్ వల్ల బిడ్డ చనిపోలేదు, మిమ్మల్ని కావాలనే ఇరికించారు అని చెప్తుంది. అది విన్న సత్య షాక్ అయ్యి ఏం చెప్తున్నారు, అసలు ఏం జరిగిందని అడగ్గా దానికి ఆ నర్సు ఆ రోజు సాయంత్రం 5:30కే తన స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయి, డాక్టర్ తన భర్త అండ్ అన్నయ్యని పిలిచి ఆ అమ్మాయికి బిడ్డకి ఏం కాలేదు అని స్లోలోకి రాగానే ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పాడు. కానీ రాత్రి 8 గంటలకి తనకి మళ్ళీ పెయిన్స్ రాగా స్కానింగ్ చేసి చూస్తే తన కడుపులోని బిడ్డ చనిపోయింది. ఫస్ట్ టైం స్కానింగ్ చేసినప్పుడు ఆరోగ్యంగా ఉన్న బిడ్డ, రెండో స్కానింగ్ చేసినప్పుడు చనిపోయింది. కానీ కారు యాక్సిడెంట్ వల్లే బిడ్డ చనిపోయిందని కేసుని క్లోజ్ చేశారు, అందులో నిజమే లేదు సార్ అని, అది తప్పు అని నేను చెప్పాను, అందుకే నన్ను కూడా ఉద్యోగంలో నుండి తీసేశారని అంతా చెప్తుంది. అలాగే ఆ బిడ్డ చావుకి మీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తుంది. అదంతా విన్న సత్యకి అయితే ఆ హాస్పిటల్లో ఏదో తప్పు జరిగిందని డౌట్ వస్తుంది. అదేంటో తెలుసుకోవాలని ఫిక్స్ అవుతాడు. మళ్ళీ పుదుక్కొట్టైకి వెళ్ళాలి అనుకుంటాడు. అయితే తన ఫ్రెండ్స్ మాత్రం ఈ ఇన్సిడెంట్ జరిగి 2 సంవత్సరాలు అయిందిరా, ఎవరో ఏదో చెప్పారని మళ్ళీ అక్కడికి వెళ్ళడం మంచిది కాదు అంటారు. దానికి సత్య ఇన్ని రోజులు ఆ బిడ్డ చావుకి కారణం నేను అని బాధపడుతూనే ఉన్నారా, ఈ ఇన్సిడెంట్ వల్ల మా నాన్నని కోల్పోయాను, మీరా దూరమైంది, వీటన్నింటికీ కారణమైన ఆ బిడ్డ చావుకి కారణం తెలుసుకోవాలని మరుసటి రోజే పుదుక్కొట్టైకి వెళ్ళి దొరైసింగంని కలిసి మీ బిడ్డ చావుకి కారణం నేను కాదు, కానీ మీరు నన్ను చంపడానికి మళ్ళీ మనుషుల్ని పంపుతున్నారు అని చెప్పబోగా దొరైసింగం సత్య మాటలు వినకుండా కోపంతో నిన్ను నేనే చంపుతా కానీ ఎవరినో పంపి చంపించండ్రా అని తనని కొడతాడు. అప్పుడే తన మనుషులు అక్కడికి వచ్చి వీడి సంగతి మేము చూసుకుంటాం కదా అని దొరైసింగంని అక్కడ నుండి పంపి సత్యాన్ని చంపాలి అనుకోగా సత్య వారిని తోసేసి అక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో సత్యతో తన మావయ్య అయ్యిందేదో అయ్యింది, ఇదంతా మన వల్ల కాదు, మన ఊరికి తిరిగి వెళ్ళిపోదాం అనగా దానికి సత్య భయంతో పరిగెత్తడం నా వల్ల కాదు, ఆ డాక్టర్ని కలిస్తే అసలు నిజం తెలుస్తుంది అని అలా హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ని కలిసి ఆ రోజు ఏం జరిగిందో చెప్పమని అడగ్గా డాక్టర్ మొదట ఏమీ చెప్పాడు. దాంతో సత్య డాక్టర్ని బాగా కొట్టగా డాక్టర్ జరిగింది చెప్తాడు. నిజానికి ఆ రోజు డాక్టర్ శివాకి తన చెల్లెలికి అండ్ కడుపులోని బిడ్డకి ఏమీ కాలేదని ఇద్దరూ సేఫ్ అని చెప్తాడు. అయితే అది విన్న శివ ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు, నేను చెప్పేదాకా ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా కాసేపటికే కళ్యాణికి పెయిన్ స్టార్ట్ అవుతాయి. కళ్యాణిని చెక్ చేసిన డాక్టర్ దొరైసింగంతో యాక్సిడెంట్లో
తగిలిన దెబ్బ వల్ల లేట్ రియాక్షన్ అయినట్టు ఉంది, కడుపులోని బిడ్డ చనిపోయింది అని చెప్పి ఉంటాడు. నేను మొదట స్కానింగ్ చేసినప్పుడు బిడ్డ బాగానే ఉంది, కానీ అంతలోపే ఏం జరిగిందో నిజంగా నాకు కూడా తెలీదు. ఆ శివగాడి మీదనే నాకు కూడా డౌట్‌గా ఉంది అంటాడు. అదంతా విన్న సత్య తన సొంత చెల్లెలి బిడ్డని ఎందుకు చంపి ఉంటాడో, నా మీద కోపమా లేదా నా దగ్గర డబ్బులు లాగాలానా, అసలు కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించి వాడి గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఫిక్స్ అవుతాడు. మరో పక్క దొరైసింగం తన భార్యతో, నిన్ను యాక్సిడెంట్ చేసి మన బిడ్డ చావుకి కారణమైన వాడిని ఈరోజు మళ్ళీ చూశాను, వాడిని అక్కడే చంపేయాలి అనుకున్నా, కానీ వాడిని చంపి నేను జైలుకు పోతే నీ పరిస్థితి, నీ గురించి ఆలోచించే నాలోని కోపాన్ని ఆవేశాన్ని అన్నీ తీసేశాను, కడదాకా నిన్ను రాణిలా చూసుకుంటే అదే చాలు నాకు అంటాడు. దానికి కళ్యాణి, ఇంకా మనకి పిల్లలు వద్దండి, నన్ను అందరూ గొడ్డాలన్నా పర్లేదు అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే సత్య అండ్ తన ఫ్రెండ్స్ శివ గురించి ఒకప్పటి తన ఫ్రెండ్ అయిన అతిశయంని కలిసి తెలుసుకోగా, శివాకి తక్కువ జాతి వారంటే చిన్న చూపు ఉంటుంది. తన ఫాదర్ రత్నపాండికి ఎలక్షన్స్లో ఆపోజిట్గా తక్కువ జాతి వాడైన మురుగన్ నిలబడి గెలిచాడు అని, మురుగన్ తన ఫ్రెండ్ అయినా సరే శివ మురుగన్ని చంపి తన తండ్రికి ఆ పదవి దక్కేలా చేసి ఉంటాడు. అయితే ఇప్పుడు ఎలక్షన్స్లో తనే పదవి పొందాలి అని, చివరికి తన తండ్రిని కూడా చంపాలని ప్లాన్ రెడీ చేసి ఈరోజు జరిగే మీటింగ్లో తన ఫాదర్ని రౌడీల చేత చంపించబోతున్నాడు అని అతిశయం చెప్పడంతో అదంతా విన్న సత్య అండ్ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి, శివ తన ఫాదర్ని చంపే సమయానికి ఆ గొడవలో తనని అక్కడి నుండి తీసుకుని వచ్చి బాగా కొట్టి, నిజం చెప్పరా, ఆ రోజు హాస్పిటల్లో నువ్వు కళ్యాణిని ఏం చేశావు, కడుపులోని బిడ్డని చంపింది నువ్వే కదా అని అడగ్గా, ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే శివ వారితో, కళ్యాణి నా చెల్లెలరా, అలాంటప్పుడు నేను అలా ఎందుకు చేస్తాను అని చెప్తాడు. నిజానికి డాక్టర్ ఆ రోజు వారితో తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమని చెప్పడంతో దొరైసింగం ఇంకా సత్యాన్ని వదిలేయమని చెప్తాడు. కానీ శివ వాడిని అలా ఊరికే వదిలేస్తే ఎలా, ఊరి వాళ్ళందరూ వచ్చారు, వాడికి మనం అంటే భయం ఉండాలి కదా అని కావాలనే సత్యాన్ని భయపెట్టడానికి బయటికి వచ్చి, కళ్యాణి ఓకే గాని బిడ్డ గురించి ఇప్పుడే ఏం చెప్పలేమంటున్నారు డాక్టర్స్ అనడంతో అది విన్న ఊరి వాళ్ళు సత్య మీద అటాక్ చేయబోగా పోలీసులు సత్యాన్ని అరెస్ట్ చేస్తారు. దాంతో శివ కనీసం సత్య దగ్గర నుండి డబ్బైనా లాగుదామని పోలీసులతో కాంప్రమైజ్ గురించి మాట్లాడి ఉంటాడు. కానీ తర్వాత నిజంగానే కళ్యాణికి పెయిన్స్ వచ్చి కడుపులోని బిడ్డ చనిపోయి ఉంటుంది. నిజానికి బిడ్డ చావుకి శివకి ఎలాంటి సంబంధం ఉండదు. ఇదిలా ఉంటే మరో పక్క దొరైసింగం అంటూ తన భార్య బైక్ పై వెళ్తూ ఉండగా కొంతమంది ఫేస్లకి మాస్కులు వేసుకొని దొరైసింగంని చంపాలని అటాక్ చేయగా, దొరైసింగం చాలా కష్టపడి వారందరినీ కొట్టి అక్కడ నుండి తన భార్యని తీసుకుని ఇంటికి వెళ్తాడు. మరో పక్క శివ చెప్పిందంతా విన్న సత్యకి అయితే కోర్టు దగ్గర బస్ స్టాప్లో తనపై అటాక్ చేసింది దొరైసింగం అంటూ శివ మనసులు కాదు అని అర్థమయ్యి, అసలు దొరైసింగంకి నేను కాకుండా ఇంకా ఎవరైనా శత్రువులు ఉన్నారా అని తెలుసుకోగా ఇక్కడే సత్యకి ముత్తుపాండి గురించి తెలుస్తుంది. ముత్తుపాండి పెద్ద కొడుకు అర్జున్ పాండి. అయితే ఎంతో కాలంగా ముత్తుపాండి దగ్గర గుమాస్తాగా పనిచేసే సుబ్రహ్మణ్యం కూతురు సెల్విని అర్జున్ పాండే చెల్లెలు చెల్లెలు అని పిలుస్తూనే తనతో కాలేజీకి వెళ్ళేటప్పుడు కనిపించిన ప్రతి చోట అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సెల్వి ఇదంతా తన ఫాదర్కి చెప్పినా సరే యజమాని కొడుకే అవటం వల్ల సుబ్రహ్మణ్యం కూడా ఏమీ చేయలేకపోతాడు. అయితే ఒకరోజు ఓపిక నశించిన సుబ్రహ్మణ్యం ఇదంతా దొరైసింగంని కలిసి తనకి చెప్పగా, దొరైసింగం కోపంతో ఆ నెక్స్ట్ డేనే కాలేజీ బస్ స్టాప్ దగ్గరికి తన మనుషులతో వెళ్ళి సత్యతో గొడవ తర్వాత బస్ ఎక్కి అర్జున్ పాండి చెయ్యి నరికేసి ఉంటాడు. అప్పటి నుండి ముత్తుపాండి దొరైసింగం శత్రువులుగా మారిపోయి ఉంటారు. అయితే చెయ్యి నరికేసిన తర్వాత అర్జున్ పాండే తన పనులు చేసుకోలేక తన భార్య మీద ఆధారపడడంతో తన భార్య పెట్టే అవమానాలు భరించలేక ఒకరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. దాంతో ముత్తుపాండికి దొరైసింగం మీద మరింత కోపం పెరిగిపోతుంది. ఎందుకంటే తన కొడుకు చావుకి కారణం తనే అని. అందుకే ప్రతీకారం కోసం తన చిన్న కొడుకు గుణశేఖర్ ఇప్పుడు దొరైసింగం మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నిజానికి దొరైసింగంకి ఊర్లో ఎవరు ఎదురు తిరిగేవారే ఉండరు. కానీ సత్య చేసిన యాక్సిడెంట్ గురించి తెలుసుకున్న ముత్తుపాండే సత్యాన్ని చంపితే అది దొరైసింగం మీదకే వెళ్తుంది అని సత్యాన్ని చంపడానికి తన మనుషుల్ని ఆ రోజు కోర్టు దగ్గరికి అలాగే బస్ స్టాప్ దగ్గరికి పంపించి ట్రై చేసి ఉంటాడు. మరో పక్క దొరైసింగంకి తన మీద అటాక్ చేసింది ముత్తుపాండే కొడుకు గుణశేఖర్ అని తెలుస్తుంది. 2 సంవత్సరాల నుండి ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాడని అర్థమవుతుంది. మరో పక్క విషయం అర్థమైన సత్య ఒకవేళ ఆ బిడ్డ చావు కూడా ముత్తుపాండినే కారణమైండొచ్చు అని డౌట్ వస్తుంది. ఇంకా సత్య శివాని అతిశయంకి అప్పచెప్తాడు. ఎందుకంటే శివ ఫ్రెండే ఈ అతిశయం. కానీ అతిశయం శివ వాళ్ళ క్యాస్ట్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసి ఆ అమ్మాయిని తమ క్యాస్ట్ వాళ్ళే ముందు తాకాలి అని ముందు వారు అనుభవించి ఉంటారు. అందుకే వాడిని తనకి అప్పగించి నీ కోపం తగ్గేలా వాడిని ఏమైనా చేసుకో అని అప్పచెప్పి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే ముత్తుపాండిని ఫాలో అవుతున్న సత్యకి ఆ బిడ్డ చావుకి తను కారణం కాదు అని తెలుస్తుంది. అయితే అప్పుడే దొరైసింగం కారులో వెళ్తున్న ముత్తుపాండి దగ్గరికి వచ్చి, నీ కొడుకు చేయి నరికి తప్పు చేశాను, క్షమించు, నేను ఇప్పుడు నా భార్యని సంతోషంగా చూసుకోవాలి అనుకుంటున్నా అని ఎంత చెప్పినా సరే ముత్తుపాండి తనతో నిన్ను నీ భార్యని చంపుతా అనడంతో దొరైసింగంకి కోపం వచ్చి ముత్తుపాండిని కత్తితో పొడిచి చంపి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన సత్యకి ఆ బిడ్డ చావుకి తనే కారణమై ఉంటుంది అని ఫిక్స్ అయ్యి
ఇంకా ఈ గొడవలు వద్దు అనుకుని ఆ ఊరు నుండి వెళ్ళిపోవాలి అనుకోగా తన మావయ్య మాత్రం అప్పుడే దొరైసింగమే ముత్తుపాండిని చంపిందని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు తనని అరెస్ట్ చేయగా దొరైసింగంకి వారి మీద మరింత కోపం వస్తుంది. సత్య తన మావయ్యతో ఎందుకు ఇలా చేసావు మావయ్య, వాళ్ళెవ్వరూ కూడా బిడ్డ చావుకి కారణం కాదు అంటే ఇంకా బిడ్డ చావుకి కారణం నేనే కదా అని చాలా ఎమోషనల్ అయ్యి అదే రోజు రాత్రి దొరైసింగం ఇంటికి వెళ్ళి తన భార్య కళ్యాణి ముందు మోకాల మీద కూర్చొని నన్ను క్షమించమ్మా, నీ కడుపులోని బిడ్డ చావుకి కారణం నేనే అమ్మా అని చెప్పి ఏడుస్తాడు. అది విన్న కళ్యాణి కూడా ఎమోషనల్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం తన మావయ్య తనతో రాత్రి ఎక్కడికి వెళ్ళావురా అని అడగ్గా దానికి సత్య అదంతా తర్వాత చెప్తా కానీ ఈ ఊరు నుండి వెళ్ళిపోదాం పదా అని బస్ ఎక్కి వెళ్ళిపోబోగా అప్పుడే బెయిల్ మీద బయటికి వచ్చిన దొరైసింగం వారిని చూసి కోపంతో వారిని బాగా కొడతాడు. సత్య తనని క్షమించమని అడిగినా సరే వినకుండా సత్యాన్ని చంపబోయి తన భార్య కళ్యాణిని గుర్తు చేసుకుని సత్యాన్ని చంపకుండా వెళ్ళిపోతాడు. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. రాత్రి సత్య కళ్యాణితో నీ బిడ్డ చావుకి నేనే కారణం, నన్ను చంపేయమ్మా అని చెప్పి ఏడుస్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఆ రోజు సత్య కారులో వెళ్తూ ఉండగా అదే దారిలో కళ్యాణి నడుచుకుంటూ వస్తూ ఎండకి కళ్ళు తిరిగి కింద పడిపోగా అప్పుడే కుక్క అడ్డు రావడంతో సత్య కారుని కళ్యాణి వైపు తిప్పుతాడు. నిజానికి అసలు కారు కళ్యాణిని గుద్ది ఉండదు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే హాస్పిటల్లో డాక్టర్ దొరైసింగంతో తల్లి బిడ్డ ఇద్దరికీ ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పినా సరే బస్ స్టాప్లో సత్య తనతో గొడవపడి తననే తిట్టాడు అని తన కాలర్ పట్టుకున్నాడు అనే కోపంతో దొరైసింగం తనని ఇరికించాలి అనుకుంటాడు. ఈ విషయం అర్థమైన కళ్యాణి దొరైసింగంతో అలా చేయడం తప్పు, తనని వదిలేయమని చెప్పడంతో దొరైసింగం కోపంతో నాకే ఎదురు చెప్తావా అని కళ్యాణిని వెనక్కి తోసేసి వెళ్ళిపోగా తను కాలు జారి కింద పడడంతో కడుపులోని బిడ్డ చనిపోయి ఉంటుంది. అలా కళ్యాణి సత్యకి నిజమంతా చెప్పేసి ఉంటుంది. అలాగే తను తోయడం వల్లే బిడ్డ చనిపోయిందని దొరైసింగంకి తెలియదు. అది తెలిస్తే తను ఆ బాధను భరించలేక చనిపోతాడు. అందుకే తనకి ఈ నిజం చెప్పకు, తను చాలా మంచివాడు, ఇందులో నీ తప్పేమీ లేదు, పెద్ద మనసుతో మన్నించు అన్నా అని చెప్పి ఏడుస్తుంది. అలా జరిగింది గుర్తు చేసుకున్న సత్య తన మావయ్యని తీసుకుని ఆ ఊరు నుండి బస్ ఎక్కి వెళ్ళిపోతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.